హలో అందరికీ మటన్ రెసిపీ చూద్దామండి. 1/2 కేజీ మటన్ అండి అది. మసాలా కోసమని పచ్చి కొబ్బరి, ఉల్లిగడ్డలు, మిరపకాయలు వేయించేసుకొని పెట్టేసుకుందాము. మసాలా కోసం ధనియాలు, గసగసాలు, చెక్క, లవంగ పౌడర్ చేసుకుందామండి. 2 టమాటోస్ తీసుకోవాలి. ఈ డ్రై రోస్ట్ చేసిన పౌడరు ఇంతకుముందు మనం వేయించి పెట్టుకున్న పచ్చి కొబ్బరి, ఉల్లిగడ్డ అవన్నీ మిక్స్ చేసి పెట్టేసుకుందాం. గ్రైండ్ చేసి పెట్టుకున్నాము. ఒక మెంతి కట్ట. నెక్స్ట్ కుక్కర్లో ఆయిల్ పోసేసుకొని యాజ్ యూజువల్ కర్రీలాగా వండుకోవడమే. ఉల్లిగడ్డలు, మిరపకాయలు వేగినాక పసుపు, అల్లం వేసేసుకొని వేయించి ఫ్రై చేస్తున్నాము. వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎప్పుడు మా పిల్లల సౌండ్ ఉంటూనే ఉంటుంది. నెక్స్ట్ మెంతి వేసుకుందాము. మెంతి కూడా ఫ్రై అయినాక మనం మటన్ యాడ్ చేసుకుందాం. మటన్ వేసుకుందామండి. 1/2 కేజీ మటన్ అది. స్టీల్ కుక్కర్లో అడుగు అంటుతుందని అందరు భయపడుతుంటారు. మనం పక్కనే ఉంటాం కదా, ఏం కాదండి. ఉప్పు వేసుకొని కలిపేస్తున్నాము. మంచి కలిపేసుకొని ఆ పసుపు ఉప్పులో వేయించుకుందాం కాసేపు. తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ వేసేసుకుందాము. పచ్చి కొబ్బరి, ఉల్లిగడ్డ, మిరపకాయల పేస్ట్, అందులోనే గసగసాలు, ధనియా పౌడర్ కూడా అందులోనే వేసుకున్నాము. సో నెక్స్ట్ కారం వేసేసుకొని ఫ్రై చేసుకుందాము. కొంచెం అలా ఫ్రై అయినాక టమాటోస్ వేసేసి, టమాటో కూడా సాఫ్ట్ అయినాక కొన్ని వాటర్ పోసేసుకొని మన కన్సిస్టెన్సీని బట్టి వాటర్ వేసేసుకొని కొత్తిమీరాకు వేసేసుకొని అలా కుక్కర్ మూత పెట్టేసుకుందాం. 6 విజిల్స్ పెట్టామండి మేము. సిక్స్ విజిల్స్ తర్వాత క్యాప్ తీస్తే అలా ఎమ్మీగా మటన్ గ్రేవీ ఉడుకుతూ ఉంది. లాస్ట్కి మళ్ళీ కొత్తిమీరాకు వేసుకున్నాక, ఎప్పుడు కుక్కర్ మూత తీసినాక కూడా చాలాసేపు అలా ఉడకనివ్వాలి. నెక్స్ట్ సర్వింగ్ బౌల్లో తీసుకుంటే అయిపోతుందండి మటన్ కర్రీ. థ్యాంక్ యూ.